ఈరోజు వీడియోలో 10th క్లాస్ ఇంగ్లీష్ సిబిఎస్ఈ సిలబస్ థర్డ్ యూనిట్ 2 స్టోరీస్ అబౌట్ ఫ్లయింగ్. యూనిట్లో 2 లెసన్స్ మనకి ఈజ్ ఫస్ట్ ఫ్లైట్, ద బ్లాక్ ఏరోప్లేన్. ఈ లెసన్స్లో ఉన్నటువంటి సఫిక్సెస్, ఇంపార్టెంట్ సఫిక్సెస్, ఓవల్ క్లస్టర్స్, రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 3 టాపిక్స్ కింద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి అవకాశం ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వర్డ్స్ గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసము టీచర్స్, స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి లేటెస్ట్గా వచ్చే అన్ని రకాల అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 స్టోరీస్ అబౌట్ ఫ్లయింగ్ ఈజ్ ఫస్ట్ ఫ్లైట్, ద బ్లాక్ ఏరోప్లేన్. వీటిలో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓవల్ క్లస్టర్స్ ఈ టాపిక్ కింద ఇవ్వడానికి అవకాశం ఉన్నాయి. ఒకసారి చూస్తే సీగల్ ఎస్ఈఏ, ఎఫ్రైడ్ ఏఐ, గ్రేట్ ఈఏ, బినీత్ ఈఏ, ఫెయిల్డ్ ఎఫ్ఏఐ, అప్రైడింగ్ ఏఐ, థ్రెట్నింగ్ ఈఏ, అవర్స్ ఓయు, నియర్ ఈఏ, డివోర్ ఓయు, ప్రౌడ్ ఓయు, ప్లాట్యూ ఈఏ, టాంటింగ్ ఏయు, స్లీప్ ఈఈ, టుక్ ఓఓ, హెడ్స్ ఈఏ, ప్రినింగ్ ఈఈ, ఫెదర్స్ ఈఏ, లుకింగ్ ఓఓ, బ్రెస్ట్ ఈఏ, ఫీట్ ఈఈ, బీక్ ఈఏ, ఫుడ్ ఓఓ, క్రైడ్ ఐఈ, ప్లెయింటివ్లీ ఏఐ, స్క్రీమ్ ఈఏ, పీస్ ఐఈ. ఇక్కడ ఈ బ్రాకెట్లో ఇచ్చినవి మిస్ అయినటువంటి ఓవల్ క్లస్టర్స్, వీటిని ఇక్కడ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇవి మనకి ఓవల్ క్లస్టర్స్ అనే టాపిక్ కింద థర్డ్ యూనిట్ నుంచి ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఓవల్ క్లస్టర్స్ ఇవన్నీ కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 2 స్టోరీస్ అబౌట్ ఫ్లయింగ్ ఈజ్ ఫస్ట్ ఫ్లైట్, ద బ్లాక్ ఏరోప్లేన్. ఈ 2 లెసన్స్ నుంచి కూడా సఫిక్సెస్ కేటగిరీ కింద పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడానికి ఇంపార్టెంట్ వర్డ్స్ వచ్చేసరికి అటెంప్టెడ్ ఈడి, అప్రైడింగ్ ఐఎన్జీ, పర్ఫెక్షన్ ఐఓఎన్, టాంటింగ్ ఐఎన్జీ, అసెండింగ్ ఐఎన్జీ, ఫాలెన్ ఈఎన్, డోజింగ్ ఐఎన్జీ, ప్రీనింగ్ ఐఎన్జీ, జాయ్ఫుల్ ఎఫ్యూఎల్, స్క్రాప్డ్ ఈడి, మ్యాడ్నింగ్ ఐఎన్జీ, నీరర్ ఈఆర్, ఫాలింగ్ ఐఎన్జీ, స్క్రీమింగ్ ఐఎన్జీ, ఫ్లోటింగ్ ఐఎన్జీ, షైనింగ్ ఐఎన్జీ, డ్రీమింగ్ ఐఎన్జీ, స్విచ్డ్ ఈడి, ఫ్లయింగ్ ఐఎన్జీ. థర్డ్ యూనిట్లో ఓవల్ క్లస్టర్స్ ఈ టాపిక్ కింద పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సఫిక్సెస్ ఇవి. 2 స్టోరీస్ అబౌట్ ఫ్లయింగ్ ఈజ్ ఫస్ట్ ఫ్లైట్, ద బ్లాక్ ఏరోప్లేన్. ఈ లెసన్లో రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కింద ఇంపార్టెంట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడానికి అవకాశం ఉన్న వర్డ్స్ ఒకసారి చూస్తే లిస్ట్ ఏ అని చెప్పేసి అంటే మనకి ఒక 4 వర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. లిస్ట్ బి అని చెప్పేసి ఒక 4 వర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటిలోంచి ఒక రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి మళ్ళీ రీరైట్ కరెక్ట్ చేసి రాయాల్సి ఉంటుంది. ఎఫెక్టెడ్, డిస్ట్రిబ్యూట్, స్పెసిఫిక్, సర్టైన్. ఇందులో ఎఫెక్టెడ్ ఏఎఫ్ఎఫ్ఈ ఒక ఎఫ్ఏ ఇచ్చారు. సెకండ్ వన్ ప్రీస్ట్, అరేంజ్, క్యాటర్, కాంట్రాక్టర్. ఇందులో ప్రీస్ట్ స్పెల్లింగ్ పిఆర్ఐఈఎస్టి 2 ఈలు ఇచ్చారు. థర్డ్ వన్ సిచ్యువేటెడ్, స్టాండర్డ్, మార్క్డ్, స్కేర్డ్. స్టాండర్డ్ ఈఆర్డి ఇచ్చారు, ఏఆర్డి. నెక్స్ట్ వెల్త్, ఇన్నేట్, పొజిషన్, పీపుల్. వెల్త్కి ఈ ఇవ్వలేదు, డబ్ల్యూఈఏఎల్టీహెచ్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ డిసిప్లైన్, రిలీజియన్, పిలిగ్రిమ్, సెరమనీ. డిసిప్లైన్లో డిఏఎస్ రావాలి, డిఐఎస్సిఐపిఎల్ఐఎన్ఈ. మెడిసిన్, మెచ్యూర్డ్, ఎమోషన్,
ఎరప్టెడ్లో 2 ఆర్లు ఇవ్వడం జరిగింది. ఒక ఆర్ఏ ఈఆర్యు పిటిఈడి. ఇనాగరేట్, సెరమనీ, సుప్రిమసీ, ఆటమ్. ఇందులో ఇనాగరేట్ ఏయు ఉండాలి, ఐఎన్ఏయు జియుఆర్ఏటిఏ. నెక్స్ట్ వన్ గ్యాదరింగ్, సుప్రిమసీ, సెరమనీస్, ఇన్స్టాలేషన్లో 2 ఎల్ ఉండాలి, ఒకటే ఇచ్చారు. అకంపెనీడ్, హ్యుమానిటీ, డిప్రివేషన్, అప్రిసియేషన్. ఇందులో అకంపెనీడ్ ఒక సి మాత్రం ఇచ్చారు, 2 ఉండాలి, ఏసీసీఓ. నెక్స్ట్ డిస్క్రిమినేషన్, ఎక్స్ట్రాడినరీ, అప్రెషన్, గ్లోరియస్. దీనిలో ఎక్స్ట్రాడినరీ వచ్చేసరికి EXTRO DINAR. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి అపీరియన్స్, మాల్ న్యూట్రిషన్, బ్లోటెడ్, డిటర్మైన్డ్. అపీరియన్స్ ENCE ఇచ్చారు, ANCE ఉండాలి. నెక్స్ట్ వన్ ర్యాప్డ్, ఫేవరెట్, ఎన్గల్ఫ్డ్, క్యాజువల్. ఫేవరెట్ FAVOU ఉండాలి, FAVOURITE. మెడిసినల్, సెర్మోనియల్, అకేషన్, స్క్రిమేజెస్. ఇందులో మెడిసినల్ MEDICINAL ఉండాలి. కాన్స్టిట్యూషన్, రెవరెంట్లీ, గ్లీమింగ్, ట్రెంబుల్డ్. ఇందులో కాన్స్టిట్యూషన్ CONSTI ఉండాలి, STU ఇచ్చారు. ఫ్లాపింగ్, ట్రాన్స్ఫార్మ్, చాఫర్, ట్రెమండస్. అన్నిట్లో ఫ్లాపింగ్ FLAPP ఉండాలి, FLAPPING. సాసేజ్, లంబగో, స్క్రిమేజ్, డిస్ట్రాట్. ఇక్కడ DY ఉంది, DAS ఉండాలి. నైబర్, రెజలింగ్, అప్రోచ్, కాన్ఫిడెన్స్. రెజలింగ్ WRE ఉండాలి, WRESTLING. ఎంప్లాయర్స్, క్యాజువాలిటీ. అపీలింగ్, యాక్సెప్టెన్స్ ACCE. PT ENC ఇచ్చారు, ANC ఉండాలి. ఎగ్జైట్మెంట్, ఫ్లాటరీ, మోడెస్ట్, మోడర్న్. ఇందులో ఎగ్జైట్మెంట్ EXCI ఉండాలి, CITEMENT. సిగ్నిఫికెంట్, సర్కమ్స్టెన్సెస్. నెక్స్ట్ డిస్క్రిప్షన్, మిస్టీరియస్. అందులో సర్కమ్స్టెన్సెస్ ENCES ఇవ్వటం జరిగింది, ANCES ఉండాలి. ఇవి మనకి రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ థర్డ్ యూనిట్లో పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్. ఐ హోప్ మీ అందరికీ కూడా టాపిక్ అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో ఒక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఏ గుడ్ డే.